నాన్నగారికి తప్పకుండా ఓటేయండి. సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధి. మేడం ఇది పాంప్లెట్ పెట్టండి మేడం. మేడం పాంప్లెట్ ఇట్లా తిప్పండి. డెవలప్మెంట్ ఫోటో నమస్కారం అండి. నా పేరు షర్ని. నేను నారాయణ గారి చిన్న కూతుర్ని. ఈరోజు నేను నారాయణ గారి తరపున క్యాంపెయినింగ్ చేయడానికి 8వ వార్డుకి వచ్చానండి. మార్నింగ్ కూడా క్యాంపెయినింగ్ చేశాను. ఇక్కడ రకరకాలమైన సమస్యలు ఉన్నాయండి. మీ అందరూ ఒకటి గమనిస్తే 2014 నుంచి 2019 వరకు మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా చేశారు. నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారు. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేద్దామనుకున్నారు, ఒక మెట్రోపాలిటన్ సిటీగా చేద్దామనుకున్నారు. కానీ ఇంతలోపులు వేరే పార్టీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి, అండ్ అక్కడ పనులు మునిగిపోయాయి. కానీ మీరందరూ ఒకటి గమనిస్తే ఇక్కడ ప్రతి రోడ్ పైన తిరుగుతున్నానండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. దోమల సమస్య అండ్ నీటి సమస్య. అదేవిధంగా ఒక పథకం వేసుకున్నారు మా నాన్నగారు, గృహ నిర్మాణం చేద్దామని. గృహ నిర్మాణం ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. 47,000 హౌసెస్కి నెల్లూరులో గృహ నిర్మాణం రెడీగా ఉందండి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ దాన్ని ఆపేశారు. అదేవిధంగా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ లోపలికి రావాలని డ్రింకింగ్ వాటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. 90% ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మా నాన్నగారు తప్పకుండా చెప్పారండి. కానీ ఇంత లోపల పార్టీ మారిపోయింది. అభివృద్ధి అంటే నారాయణ గారికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా మనం నెల్లూరు సిటీని అభివృద్ధి చేసుకుందాం. నమస్తే.